బొబ్బిలి రాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను తమరి ద్వారా విన్నవించబోయే అంశం మన రాష్ట్ర దేశ రైతాంగానికి ఒక విప్లవాత్మకమైనటువంటి అభివృద్ధి జరిగే అంశం గురించి తమరికి ప్రస్తావించబోతున్నాను అధ్యక్ష. పెద్దలు గౌరవనీయులు శరద్ పవార్ గారు మహారాష్ట్ర బారామతిలో వారి యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రత్యేకించి ఏఐ ద్వారా పంటల యొక్క నాణ్యత, పంటల యొక్క దిగుబడి పెంచే కార్యక్రమం చేపడుతున్నారు అధ్యక్ష. అక్కడ ఎలా చేస్తున్నారు, ప్రప్రథమంగా చెరుకు పంటకి ప్రోబ్స్ 1 హెక్టార్కి 1,25,000 ఖర్చు అవుతుంది అధ్యక్ష. ప్రోబ్స్ అక్కడ ఆ మడిలో ఆ హెక్టార్ స్థలంలోని ప్రోబ్స్ పెట్టి రైతుకే డైరెక్ట్గా వారి నేటివ్ లాంగ్వేజ్లో, అక్కడ మరాఠీలో వస్తుంది, ఇక్కడ తెలుగులోని ఎలాగ పనిచేస్తుంటే ఏఐ ద్వారా ఒకవేళ తడి అవసరమైనప్పుడు వెంటనే రైతుకి మెసేజ్ వచ్చేస్తుంది, తడి కొంచెం తక్కువ ఉంది, ఇన్ని గంటలు తడి ఇవ్వాలని మెసేజ్ వస్తుంది అధ్యక్ష. ఒకవేళ ఎరువులు సమస్య ఎన్పికే, యూరియా కానీ పొటాష్ కానీ సూపర్ ఐవల్స్ వచ్చినా అదే మెసేజ్ వచ్చి రైతుకి ఆ ప్రోబ్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పంట దిగుబడి పెంచడానికి మరి వాడి ఒక విప్లవాత్మకమైనటువంటి ఫలితాలు సాధించారు అధ్యక్ష. పక్కనే ఒక రైతుది వాడిన దానికి డబుల్ ద దిగుబడి పెంచే విధంగా అక్కడ చెరుకులో సాధించారు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి వర్యులకి మరి శరద్ పవార్ గారితో చాలా మంచి పరిచయం ఉంది. చాలా మన ముఖ్యమంత్రి గారన్న వారికి మన ముఖ్యమంత్రి గారన్న మంచి గౌరవం ఉంది కాబట్టి తప్పకుండా దాన్ని మనం కూడా ఒక్క చెరుకే కాదు అధ్యక్ష, ఏ పంటకైనా మనం ఆ సిస్టమ్ని మనం ఉపయోగిస్తే మన రైతాంగానికి చాలా 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 ఉపయోగపడుతుంది అధ్యక్ష. మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే 500 కోట్లు దానికి కేటాయించి రైతులకి ఉచితంగా ఈ ప్రోబ్స్ని ప్రాథమిక దశలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మన రైతాంగానికి కూడా ముందు మనం వెళ్ళి రైతులు, అగ్రికల్చర్ మినిస్ట్రీ, మన శాస్త్రవేత్తలు వెళ్ళి ఒకసారి దాన్ని పరిశీలించి మన రాష్ట్రంలో కూడా దాన్ని మనం అవలంబించాలని తమ ద్వారా కోరుకుంటున్నాను. మంచి సూచన రాజు గారు. అక్కడ బారామతిలో